వెల్కమ్ వెల్కమ్ టు లెక్చర్ నెంబర్ 4. మనం మిడివల్ ఇండియా మ్యారథాన్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 4. టాపిక్ ఏంటి సార్? భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్. ఏపీపీఎస్సి, తెలంగాణ పిఎస్సిలో మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒక క్వశ్చన్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ టాపిక్ నుంచి మీరు చూడవచ్చు. క్లియర్? లాస్ట్ టాపిక్ చేసామే, అందులో నుంచి క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు, కానీ దీని నుంచి క్వశ్చన్ మాత్రం గ్యారంటీ వస్తుంది. డన్. సో ఎంత డీప్గా అవసరమో అంత డీప్గానే ఈ పీడిఎఫ్ తయారు చేయబడింది. యూ కెన్ ఫాలో దిస్. ఓకే. సో 600 బీసీలో జైనిజం, బుద్ధిజం ఎందుకు ఫేమస్ అయ్యాయో అందుకే భక్తి మూమెంట్ కూడా 900 ADలో ఫేమస్ అయింది. నేను చాలా చిన్న మాటలో చాలా పెద్ద విషయం చెప్పేశాను. అంటే ఏంటి సార్? 600 జైనిజం, బుద్ధిజం వచ్చిన ముందు బ్రాహ్మణిజం చాలా డామినేట్ చేస్తుంది, సాంస్క్రిట్ డామినేట్ చేస్తుంది. ఆ డామినేషన్ని తగ్గించడానికి జైనిజం, బుద్ధిజం వచ్చింది. సేమ్ భక్తి మూమెంట్కి రావడానికి కూడా కారణం ఇదే. భక్తి మూమెంట్ ఒక మూమెంట్ కాదు. నిజంగా చెప్తే భక్తి మూమెంట్ ఒక మూమెంట్ కాదు, ఇదొక ఏజ్, ఇదొక పెద్ద కాలం. భక్తి కాలం అంటారు. అంటే ఏంటి సార్? దేవుడు ఒక్కడి కోసమే కాదు, అందరి కోసం. దేవుణ్ణి పూజించే విధం ఇదే కాదు, ఇంకెన్నో రకాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ అంటాము భక్తి ఏజ్. దీంతో పాటే వస్తుంది సూఫీ ఏజ్. క్లియర్? సూఫీ ఏజ్. సో ఇది మనం టుగెదర్ కంబైన్గా చదవాలి. డన్ సార్. కానీ ముందేమొచ్చింది? భక్తియా సూఫియా? ఫస్ట్ భక్తి వచ్చింది సార్. క్లియర్? ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? సింపుల్ రీజన్, సంస్కృత్ డామినెన్సీ పెరిగిపోయింది. ఏదన్నా ఒక పూజారి ఆ యజ్ఞం చేయించుకోండి, ఈ యజ్ఞం చేయించుకోండి, సఫా. అవన్నీ తగ్గించడానికి, దేవుడు అందరివాడు అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ని ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు కాదు, కొన్ని వందల మంది కలిపి ఈ కాన్సెప్ట్ని మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేట్లో, అస్సాంలో ఒకరు శంకరదేవ, కేరళలో ఒకడు శంకరాచార్య, సో ఇలా అందరూ ఒక్కొక్క స్టేట్లో ప్రాపగేట్ చేసి ఈ పెద్ద కాలాన్ని సృష్టించారు. డన్. సో ఫిలాసఫీ ఏంటి? నేను ప్రతి చాప్టర్లో ఒకటే చెప్తాను. ఒక మనిషికి చదివే ముందు తన ఫిలాసఫీ ఏంటి, ఒక డైనాసిటీ చదివే ముందు ఫిలాసఫీ ఏంటి, ఇందులో కూడా సేమ్ అట్లాగే చూద్దాం. సో ఎలా స్టార్ట్ అయింది? తమిళనాడు, కేరళలో శైవిజం ఒకవైపు, వైష్ణవిజం ఒకవైపు. మీరు దశావతారం సినిమా చూసారా? కమల్ హాసన్ది, దేవుని మాత్రం కంటే రాయని కథ రాదు, ఆ పాట విన్నారా? అందులో ఏంటి? విష్ణువుని పూజించే వాళ్ళు ద్రోహీలు, శివుడిని పూజించేవాడు మంచోడు. ఆ యొక్క కాన్సెప్ట్తో ఇక్కడ భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. క్లియర్? డన్ సార్. సో మీరు దగ్గర చూస్తే ఒక మ్యాప్ ద్వారా చూద్దాం. ఈ ఏరియాలో భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. రీజన్ ఏంటి? ఇక్కడే ఎక్కువగా గొడవలు అయ్యాయి. ఎవరికి? రెండు మతాలకి మధ్య. మతాలు కూడా కాదు, ఒకే మతంలో రెండు గుంపుల మధ్య. శైవిజం వర్సెస్ వైష్ణవిజం. క్లియర్? అందుకే ఇక్కడే మనం ఎన్నో రీఫార్మ్స్ చూస్తూ ఉంటాం. క్లియర్? శంకరాచార్యుడు ఇక్కడి నుంచే, రామానుజ ఇక్కడి నుంచే, అందరూ ఈ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచే మ్యాక్సిమం. డన్ సార్. ఓకే. సో చూద్దాం. సో అలాగా శైవిజంని నమ్మే వాళ్ళు అంటారు నయనార్స్, శివ అని చెప్పేవాళ్ళు. విష్ణువుని నమ్మేవాళ్ళు అల్వర్స్. క్లియర్ సార్? ఓకే సార్. సో నయనార్స్ అల్వర్స్. డన్. ఓకే. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నయనార్స్లో కొన్ని పోయిట్ పేర్లు ఎన్సీఆర్టీలో యాజ్ ఇట్ ఈస్గా రాసి ఉన్నాయి. అవి మీకు ఎగ్జాక్ట్గా గుర్తుండాలి. క్లియర్ సార్? బట్టి కొట్టాలి. అల్వర్ ఎగ్జాక్ట్ పేర్లు కొన్ని ఎన్సీఆర్టీలో ఉన్నాయి, అవి మీకు గుర్తుండాలి. డన్ సార్. ఓకే. నౌ నయనార్స్ అండ్ అల్వర్స్, నేను పేర్లు చెప్పాను, అది మీకు గుర్తుండాలి. మన ఆండాల్ ఎందుకు సార్ ఫేమస్? ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ అల్వర్ సెయింట్. భక్తి మూమెంట్లో చాలా మంచి విషయం ఏం జరిగింది? సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ లైన్కి వచ్చారు.
ఈ భక్తి లైన్కి వచ్చారు. అంటే దేవుడిని ఆడవాళ్ళు కూడా ఇంతలా పూజించుకోవచ్చా అనే పెద్ద కాన్సెప్ట్ వచ్చింది. అందులో మంచి ఎగ్జాంపుల్ ఎవరు? ఆండాల్. ఆండాల్ అంటే అల్వర్ సార్. ఆండాల్, ఏ ఫర్ అల్వర్, ఏ ఫర్ ఆండాల్. ఓన్లీ ఫీమేల్ అల్వర్ సెయింట్ హూ ఈస్ రిఫర్డ్ టు యాజ్ మీరా ఆఫ్ సౌత్. మీరా ఆఫ్ సౌత్. మనం త్వరలో చూస్తాము మీరాబాయి ఇన్ నార్త్, అది మనం చూద్దాం. ఓకే, క్లియర్? ఓకే సార్. నౌ నయనార్స్ని శైవికులు అండ్ అల్వర్స్ వైష్ణవిజం. వీళ్ళ పుస్తకాలను ఏమంటాము? థేవరం. ఎలా సార్ గుర్తుంటుంది? ఎలా గుర్తుంటుంది? టీ ఫర్ థర్డ్ ఐ, మూడో కన్ను. మూడో కన్ను ఎవరికి ఉంటుంది? శివుడికి ఉంటుంది, అంతే, సింపుల్. సో థేవరం నయనార్స్. ఈ పుస్తకం నయనార్స్ది. నలైన దివ్య ప్రబంధనం. ఇక్కడ పేరు రాయలేదా వీడు? పేరు ఉంటుంది ఇక్కడ, క్లియర్. ఇంకో పేరు రాసుకోండి ఇక్కడ, నలైన దివ్య ప్రబంధనం. నలైన దివ్య ప్రబంధనం. నలైన దివ్య ప్రబంధం. క్లియర్? ఓకే, ఓకే సార్. అయితే భక్తి మూమెంట్లో రెండు గుంపులు. దేవుడిని నమ్మేవాళ్ళు, దేవుడిని పూజించేవాళ్ళు ఒక రకం. ఇంకో రకం దేవుడిని నమ్మేవాళ్ళు కానీ దేవుడిని పూజించేవారు కాదు. అంటే ఏంటి సార్? ఒకటి గుంపుని అంటాము సగుణ, ఒకటి అంటాము నిర్గుణ. దేవుడిలో క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడు ఇలా కనిపిస్తాడు. కృష్ణుడు బ్లూ కలర్లో ఉంటారు, రాముడు వైట్గా ఉంటారు, ఇలా కనిపిస్తారు, కండలు ఉంటాయి, హైట్గా ఉంటారు. దాంతో సంబంధం లేదు నిర్గుణకి. నిర్గుణ అంటే దేవుడు ఉంటాడు, లేదా ఉండకపోవచ్చు, కానీ ఉంటాడు మ్యాక్సిమం. అతను మనం ఊహించలేని ఫామ్లో ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక దేవుడిని, మన హిందువులు ఏం చేస్తాం? ఒక దేవుడిని గుడి కట్టి ఆయనకు రూపం ఇచ్చి అలా తయారు చేస్తాం కదా. ఈ నిర్గుణ ఏమనుకుంటారు? క్లియర్, గాడ్ ఉన్నారు కానీ ఆయన ఇన్విజిబుల్, ఆయన ఫామ్లెస్. ఎవరు చూడలేని గాడ్ని ఎలా మీరు ఒక మూర్తిలో పెడుతున్నారు? దన్ ఫార్మ్లెస్ గాడ్. సో దీన్ని నమ్మేవారు ఒక గుంపు ఉంటుంది, దీన్ని నమ్మేవారు కూడా ఒకరు ఉంటారు. ఇప్పుడు లాజిక్ ఏంటి సార్? లాజిక్ ఏంటంటే దీన్ని నమ్మేవారు ఎక్కువగా నార్త్లో ఉంటారు. శంకరాచార్య ఉంటారు, బట్ నార్త్లో ఎక్కువగా ఉంటారు. క్లియర్? దీన్ని నమ్మేవారు ఎక్కువగా అన్ని చోట్ల ఉంటారు, మ్యాక్సిమం అన్ని చోట్ల ఉంటారు. డన్. సో మనం ఏ పోయట్ గురించి చదివినా, ఏ భక్తి మూమెంట్లో ఎవరొక్కరి గురించి చదివినా మనకు తెలియాలి దట్ ఆయన నిర్గుణాన సగుణాన. గురు నానక్ నిర్గుణ సగుణ, శంకరాచార్య నిర్గుణ సగుణ, శంకరదేవ నిర్గుణాన సగుణాన. అర్థమైందా గురుగారు? ఎస్ సార్. సో మీకు అబ్జర్వేషన్ చెప్తున్నాను, క్వశ్చన్ ఎలా వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి. క్లియర్ సార్? గురు నానక్ అంటే సిక్కుల కోసం, పంజాబీల కోసం. క్లియర్? మీరు ఎప్పుడైనా గమనించండి, పంజాబీల యొక్క గురుద్వారాలో పెద్ద పెద్ద మూర్తులు ఉండవు, డైటీస్ ఉండవు, పెద్ద పెద్ద బొమ్మలు ఉండవు దేవుడివి. ఎందుకంటే వాళ్ళు నిర్గుణ కాబట్టి. డన్ సార్. ఓకే, క్లియర్? ఎందుకు భక్తి మూమెంట్ ఫేమస్ అయింది ఇది మీరు చూసుకోండి. డన్, అంతే, ఇంకేం మిగిలింది, అంతే. నౌ ఇప్పుడు చూద్దాం భక్తి మూమెంట్ని ఎలా స్టార్ట్, ఎవరు చేశారు. ఫస్ట్ పేరు వస్తుంది శంకరాచార్య. ఎప్పుడు వచ్చారు? డేట్ అవసరమా? డేట్ అవసరం లేదు, వదిలేయండి, ఏం పర్లేదు. సో కేరళ. సో కేరళలో పుట్టారు. మొత్తం అన్నీ కట్ చేసేయండి, ఒక్కటి మాత్రమే గుర్తుంచుకోండి, అద్వైత వేదాంత. శంకరాచార్య ఫిలాసఫీ ఏంటి? అద్వైత అంటే ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. ఆ పాట ఇతనిగా సూట్ అవుతుంది. క్లియర్? సబ్కా మాలిక్ ఏక్ హే, ఏక్ నిరంజన్. మీరు ఏమన్నా ఇతను సూట్ అవుతుంది. డన్, క్లియర్? అద్వైత వేదాంత అంటే దేవుడు ఒక నిర్గుణ, దేవుడికి రూపం ఇవ్వకండి, దేవుడికి ఒక క్వాలిటీ ఇవ్వకండి. దేవుడిలో అన్నీ ఉన్నాయి, మంచి, చెడు, దయ, నిర్దయ, ఓకే, ఇది మన మాయా, మోక్ష అన్నీ దేవుడిలోనే ఉన్నాయి.
కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎవ్వరికి తెలీదు. అది మన మానసిక స్థితి పై విషయం. అది మనం ఆలోచించలేము కూడా. సో ఇది శంకరాచార్య. సో మీకు సింపుల్ క్వశ్చన్ వస్తుంది, అద్వైత వేదాంత అంటే ఏంటి? అంటే ఏంటి? సబ్కా మాలిక్ ఏక్ హే, ఇలాంటి ఆప్షన్ కనిపిస్తే టిక్ కొట్టియండి. క్లియర్ సార్? లేదు ఇలా కూడా రావచ్చు, అందరిలో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడా? ఎస్. నీలో ఉన్నాడా? ఎస్. అతను చెప్పింది ఎవరు? శంకరాచార్యుడు. క్లియర్ సార్? ఓకే సార్. నౌ రామానుజాచార్య, ఇతను కూడా తమిళనాడు దగ్గరలోనే. నౌ ఇతని ఫిలాసఫీ ఏంటి? నువ్వు దేవుడు ఒకడు కాదు, నీలో అర్హతే లేదు. ఫస్ట్ నీలో చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. నీలో అంటే నాలో కూడా నీలో చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో నువ్వు దేవుడు సమానం కాదు. దీన్ని ఏమంటాము? ద్వైత సిద్ధాంతం, విశిష్ట ద్వైత సిద్ధాంతం. క్లియర్? డన్ సార్? సో విష్ణువు, ఇతని కాన్సెప్ట్ ఏంటి? విష్ణు ఈజ్ సుప్రీం. క్లియర్? డన్ సార్? అంటే మన మనుషుల కన్నా కూడా పెద్ద ఒక శక్తి ఉంది. విశిష్ట అద్వైత, పేరు గుర్తుంచుకోండి. ఇది అద్వైత వేదాంత, ఇది విశిష్ట అద్వైత వేదాంత. క్లియర్? డన్ సార్? సో మ్యాప్ గమనించండి. కేరళ ఏరియాలో వచ్చింది శంకరాచార్య, సుమారుగా డేట్ చూస్తే 800. తమిళనాడులో వచ్చింది రామానుజాచార్య, సుమారుగా డేట్ చూస్తే 950. క్లియర్ సార్? ఓకే సార్. 950 కాదు, 1000 రాసుకోండి. సరే. నౌ నింబర్గా అవసరమా? నింబర్గా తీసేయండి, అవసరం లేదు. మధ్వాచార్యకు వచ్చేయండి. ఇతన్ని మాధవాచార్య కాదు, మధ్వాచార్య అంటాము. మధ్వాచార్య. క్లియర్? ఇతని ఫిలాసఫీ ఏంటి సార్? ఇతనికి శంకరాచార్య ఫిలాసఫీ నచ్చేది కాదు, అలాగే రామానుజ గారు చెప్పిన ఫిలాసఫీ కూడా నచ్చేది కాదు. అయితే దీని ఫిలాసఫీ పేరేంటి? ఇతని ఫిలాసఫీ పేరు ద్వైతవాద. నువ్వు చాలా వేరు, దేవుడు చాలా వేరు. కొత్త కాన్సెప్ట్ ఇది. క్లియర్? డన్ సార్? శంకరాచార్య గారు ఏం చెప్పారు? నీలో దేవుడు ఉన్నాడు, దేవుడిలో నువ్వు ఉన్నావు. సరే, అర్థమైంది సార్. ఇంకా డీప్గా వెళ్ళకండి. డీప్గా వెళ్ళేరా మీరు ఫిలాసఫీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. నా ఆప్షనల్ ఫిలాసఫీ యూపీఎస్సీలో నేను చెప్పగలను కావాలంటే, కానీ లోపల దూరకండి. క్లియర్? రామానుజాచార్య విశిష్ట అద్వైత. ఇక్కడ మన మధ్వాచార్య అద్వైత వేదాంత కాదు, ఇది కూడా సపోర్ట్ చేయరు. వీఆర్ సపోర్టింగ్ ద్వైతవాద. మనిషి చాలా వేరు, దేవుడు చాలా వేరు, రెండు పూర్తిగా వేరు. డన్? అంతే. పుస్తకం అవసరమా సార్? పుస్తకం కూడా అవసరం లేదు. భక్తి మూమెంట్లో ఇంపార్టెంట్ పుస్తకాలు కాదు, ఫిలాసఫీలు, ఎలా సమాజం మారింది. క్లియర్? డన్ సార్? నాథ్పంథీస్, సిద్ధాస్ అండ్ యోగీస్, వీళ్ళేంటి? వీళ్ళు దేవుడిని పూజలతో కాదు, కర్మ సిద్ధాంతం, భక్తి సిద్ధాంతం కాదు. క్లియర్? దేవుడిని ఎలా ప్రే చెయ్యాలో చాలా రకాలు ఉంటాయి. యోగా చేసి చేయొచ్చు, దానాలు చేసి చేయొచ్చు, లేదా మన భక్తి చూపించవచ్చు. క్లియర్? భక్తి మార్గం ఉంటుంది, కర్మ మార్గం ఉంటుంది, దాన మార్గం ఉంటుంది, ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో వీళ్ళు ఏమనుకుంటారు? కర్మ మార్గం. క్లియర్? యోగాలు చెయ్యాలి, సిద్ధాన్ని తపస్యాలు చెయ్యాలి. సో అది వీళ్ళు. డన్? దే అడ్వొకేటెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దునియా మొత్తాన్ని వదిలేయండి, అడవిలో వెళ్ళిపోండి, ఆదివాసులు ఉంటారే అక్కడ వెళ్ళిపోండి. అది నిజమైన దేవుడికి చూపే భక్తి. వీళ్ళ ఫిలాసఫీ అది. క్లియర్? ఈ ద్వైతవాదాలు మనకు అనవసరం. వీళ్ళేంటి? అడవికి వెళ్ళిపోండి, అన్నీ వదిలేయండి. దట్ ఈస్ క్లియర్ సార్? ఓకే సార్. ఇంకేమైనా? ఎస్ సార్. రామానంద గారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతన్ని చాలా మందిని ట్రైన్ చేశారు. డన్? హీ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ రామానుజ, ఫౌండర్ ఆఫ్ సంత్ పరంపర. క్లియర్? డన్ సార్? అంటే ఒక ఆశ్రమం చెప్పారు, ఆ ఆశ్రమంలో తన ఫిలాసఫీని వేరే వాళ్ళకి చెప్పారు. పరంపర అంటే డైనాసిటీ. పరంపర అంటే ఒక డైనాసిటీ కూడా కాదు, ఏమంటాం తెలుగులో? క్లియర్? అంటే నీ తర్వాత నీ పిల్లలకి,
నీ పిల్లల తర్వాత నీకు, అట్లా అలాగా. సో సంత పరంపర. డన్. నౌ ఇతనికి 12 మంది శిష్యులు ఉండేవారు. అందులో కబీర్ గారు ఒకరు, రవిదాస్ గారు, వీళ్ళందరూ ఒకరు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్? ఇంపార్టెంట్ ఇది సార్, సంత పరంపర స్టార్ట్ చేసింది ఎవరు? సార్. డన్. ఓకే సార్, ఇప్పుడు వచ్చారు రామానంద గారు శిష్యుడు మన కబీర్ దాస్ గారు. కబీర్ దాస్ సార్, కబీర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ గ్రూప్స్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్. కబీర్ ఫస్ట్ ఇంపార్టెంట్, డేట్ గుర్తుంచుకోవాలి. దగ్గర 1500లో బతికున్నారు. 1500 + 20 - 20 అలా గుర్తుంచుకోండి. 1500లో కబీర్ గారు ఉన్నారు అండ్ మంచి మూడ్లో ఉన్నారు. అంటే పుస్తకాలు రాస్తున్నారు, దోహాలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. రామానంద గారు శిష్యుడు గుర్తుంటుంది. ఇతను ఒక నిర్గుణ సెయింట్. దేవుడిని ఒక రూపం ఇచ్చే నమ్మేలా కాదు. దేవుడు అంటే ఇన్ఫార్మల్, అంటే ఫార్మ్లెస్ గాడ్. నిర్గుణ సెయింట్. క్లియర్ సార్? నౌ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ వస్తుంది పుస్తకం మీద క్వశ్చన్. బీజక్ అనే పుస్తకం ఎవరు రాశారు? ఎందుకు సార్? ఎందుకంటే ఇదే బీజక్ నుంచి కొన్ని పాయింట్స్ తీసి సిక్కుల వాళ్ళు తమ గ్రంథాన్ని రాశారు. ఇందులో క్లియర్? డన్ సార్. రామ్ అండ్ రహీం ఒకలే అని చెప్పేది కూడా ఇతనే. సో మీ క్వశ్చన్ రావచ్చు, రామ్ అండ్ రహీం ఒకలే అని చెప్పింది ఎవరు? కబీర్ గారు చెప్పారు. క్లియర్? ఓకే సార్. డన్ సార్. నౌ గురు నానక్ దేవ్. డేట్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ గుర్తుంచుకోవాలి. ఇతను ఎప్పుడు గుర్తున్నారు? ఇతను మీరు గమనిస్తే 1500లో ఇతను కూడా యాక్టివ్గా ఉన్నారు. +20 - 20. సో ఇతని డేట్ కూడా ఇదే. ఎక్కడ పుట్టారు ఏది ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. డన్. సో ఇందులో ఒక నార్మల్ పాయింట్ ఏంటంటే, హీ డిడ్ నాట్ ఈవెన్ సపోర్ట్ ప్యూర్ ఎస్కెటిజం, హీ డిడ్ నాట్ ఈవెన్ సపోర్ట్ ప్యూర్ మ్యారీడ్ లైఫ్. మీరు మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఒక బ్రహ్మచారి పాటించవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా యూ కెన్ బీ అ డిసిప్లిన్డ్ మ్యాన్. దట్ వాజ్ ద ఫిలాసఫీ ఆఫ్ గురు నానక్ దేవ్. సో యూజువల్గా అందరూ ఏం చెప్తారు? మీరు పిల్లల్ని వదిలేయండి, మీరు పిల్లల్ని వదిలేయండి. ఇతని ఫిలాసఫీ ఏంటి? మీరు మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఒక భక్తి చూపించవచ్చు. సో హీ వాజ్ ద ఫస్ట్ గురు ఆఫ్ 10 సిక్ గురూస్. సిక్కులో మొత్తం 10 మంది గురువులు. అందులో ఫస్ట్ గురువు గురు నానక్ దేవ్. క్లియర్? డన్. సో దట్ ఈస్. నౌ ఇతని సిద్ధాంతం ఏంటి? కర్మ సిద్ధాంతం. దేవుడిని పొందాలంటే దానాలు చేయాలి, భోజనం తినిపించాలి. సో ఇతని సిద్ధాంతం ఏంటి? గురు కా లంగర్ అంటే ఏంటి? కిచెన్ లాంటిది. మీరు ఏ గురు ద్వారా వెళ్ళండి, అక్కడ మధ్యాహ్నం పూట మీకు భోజనం కనిపిస్తుంది. నా స్టడీ మొత్తం 3 years చండీగఢ్లో అయింది, పంజాబ్ యూనివర్సిటీ. ఎప్పుడు వెళ్ళినా గురుద్వారాలో మీకు ఫ్రీగా భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ సిక్ కమ్యూనిటీ ఎందుకు ఫేమస్? ఆయన రాజ్యంలో, ఆయన ఉండే ఏరియాలో ఎవ్వడు కూడా కడుపు ఖాళీగా పడుకోడు. క్లియర్ సార్? ఆకలితో పడుకోడు. ఓకే. సో గురు కా లంగర్ అంటే ఏంటి? కమ్యూనిటీ కిచెన్. క్వశ్చన్ రావచ్చు సింపుల్గా, లంగర్ అంటే ఏంటి? భక్తి మూమెంట్ పరంగా చూస్తే లంగర్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఇదేంటి? అవసరం లేదు. డన్ సార్. పురందర్ దాస్ వదిలేయండి, అవసరం లేదు. చదువుతారా? చదివేయండి. సరే. పురందర్ దాస్ కర్ణాటిక్ మ్యూజిక్ కోసం ఫేమస్. డన్ సార్. ఇతను అంటారు కర్ణాటక సంగీత పితామహ. దాదు దయాల్ మనకి ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి. చైతన్య మహాప్రభు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దగ్గర ఇతను కూడా 1500. మీకు అర్థమవుతుందా? ఏ స్టేట్? బెంగాల్ స్టేట్. ఇది గుర్తుండాలి, స్టేట్ కూడా గుర్తుండాలి. సార్ కబీర్ గారు సుమారుగా ఏ స్టేట్? కబీర్ గారు మీరు చూస్తే యూపీ దగ్గరలో. మరి ఇతను పంజాబ్ దగ్గర, పాకిస్తాన్ దగ్గర. మరి ఇతను చైతన్య మహాప్రభు
బెంగాల్. బెంగాల్. క్లియర్? ఈ బొమ్మతోనే మీకు అనిపిస్తుంది ఇతను సగుణానా నిర్గుణానా? కృష్ణుడు మోర్ పంఖం ఉంది ఇక్కడ అంటే సగుణ సెయింట్. క్లియర్? సో మీకు సింపుల్ క్వశ్చన్ రావచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, దీన్ని ఏమంటాము? దేవుడి పేరు తీసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్ళారా? ఇస్కాన్లో 24 గంటలు హరే కృష్ణ 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 హరే హరే. ఏంటిది? దీన్ని ఏమంటాము? కీర్తన్. కీర్తన్. ఓకే, భజనాలు కీర్తనాలు. కీర్తన్ ఎవరు స్టార్ట్ చేశారు? చైతన్య మహాప్రభు. క్లియర్ సార్? హరే రామ 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 హరే హరే, ఇది చెప్పింది ఇతను. డన్ సార్. ఓకే సార్, ఇతని ఫిలాసఫీ పేరేంటి? భేద అభేద ఫిలాసఫీ. నువ్వు దేవుడితో ఒకటి కూడా, నువ్వు దేవుడి కన్నా వేరు కూడా. అందరూ వేరు. శంకరాచార్య ఏం చెప్పారు? నీలో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు కూడా నీలో ఉన్నాడు. రామానుజ గారు ఏం చెప్పారు? విశిష్ట అద్వైతం అంత. మా తర్వాత ద్వైత సిద్ధాంతం. మధ్వాచార్య ఏం చెప్పారు? మధ్వాచార్య ద్వైతవాద. నువ్వు పూర్తిగా వేరు, దేవుడు పూర్తిగా వేరు. అది బాలీవుడ్, ఇది హాలీవుడ్. క్లియర్? చైతన్య గారు ఏం చెప్పారు? బాబు, భేద అభేద. ఒక రకంగా చూస్తే నువ్వు దేవుడిలాగా మారొచ్చు, కానీ ఇంకో రకంగా చూస్తే నువ్వు దేవుడు కాదు కూడా. భేద అభేద, అచింత్య భేద భేద ఫిలాసఫీ. క్లియర్ సార్? ఓకే సార్. ఓకే సార్. నౌ ఈరోజు ఇస్కాన్ టెంపుల్ ఇన్స్పిరేషన్ ఎవరిచ్చారు? చైతన్య మహాప్రభు. క్లియర్ సార్? ఓకే సార్. అది సంగతి. ఓకే, ఒకసారి రివైజ్ చేద్దామా సార్? కొంచెం రివైజ్ చేద్దామా మ్యాప్ పట్టుకొని? సార్ మీరు చెప్పారు యూపీ ఏరియాలో 1500లో ఎవరు వచ్చారు? రివైజ్. ఖాళీగా కూర్చున్న వాళ్ళు, సోఫా మీద పడుకొని చూసేవాళ్ళు, అది పద్ధతి కాదమ్మా. యూపీ దగ్గరలో వచ్చారు కబీర్ గారు. మరి సార్ పంజాబ్ దగ్గర ఎవరు వచ్చారు అదే ఇయర్లో? కబీర్ గారు వచ్చారు. సారీ, నానక్ గారు వచ్చారు. క్లియర్? మరి 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 బెంగాల్లో ఎవరు వచ్చారు? చైతన్య మహాప్రభు. ఇస్కాన్ టెంపుల్, కీర్తన్స్, అచింత్య భేదాభేద్. డన్ సార్. సార్ మరి కేరళలో ఎవరు వచ్చారు? 700లో శంకరాచార్య. తమిళనాడులో 1015లో రామానుజ గారు. ఇప్పుడు చూద్దాము అస్సాంలో. డన్ సార్. అస్సాంలో కూడా బెంగాల్ పక్కనే ఉంది కాబట్టి వైష్ణవిజం చాలా ఫేమస్ అయింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒకరు వచ్చారు, శంకరాచార్య కాదమ్మా, హలో శంకరదేవ గారు వచ్చారు. డేట్ కూడా గుర్తుండాలి, పుస్తకం కూడా గుర్తుండాలి, ఇతని ఫిలాసఫీ పేరు కూడా గుర్తుండాలి. ఈ 3 గుర్తుండాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో వేరేగా చిన్న డబ్బా ఉంది తన మీద. సో క్వశ్చన్ రావచ్చు. క్లియర్? సో శంకరదేవ లొకేషన్ ఏంటి? అస్సాం. క్లియర్? డేట్ ఏంటి? ఇతను కూడా సుమారుగా 1550. డన్. సో ఇతని మూమెంట్ పేరు ఏంటి? ఏకశరణ మూమెంట్. దేవుడు ఒక్కడే, అది కృష్ణుడు. ఇతని పేరేంటి? ఫేమస్ బుక్ పేరు కీర్తన ఘోష. బీజక్ ఎవరు రాశారు? పుస్తకం వెనక చూడకుండా, వీడియో వెనక్కి తీసుకోకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి వెంటనే, బీజక్ ఎవరు రాశారు? క్లియర్ సార్? డన్ సార్. అంతే. ఫిలాసఫీ పేరు వచ్చింది, మూమెంట్ ఇది పేరు వచ్చింది. ఇందులో ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పుస్తకం చేయండి. క్లియర్? లాస్ట్లో ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎన్సీఆర్టీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ మిస్ అయిందో అదంతా తీసి ఆ క్లాస్లో పెడతాను. దీంతో ఏమవుతుంది, ఒక ఓన్లీ ఐఎస్ పుస్తకం మొత్తం అయిపోతుంది, ప్లస్ ఎన్సీఆర్టీ కూడా కవర్ అయిపోతుంది. సో ప్రాఫిట్ మీకు. అంటే ఏది వదలకూడదు, ఎన్సీఆర్టీ అయితే అస్సలు వదలకూడదు. అది కూడా నేను లాస్ట్లో కవర్ చేసేస్తాను. ఓకే సార్? క్లియర్ సార్? దట్ ఇస్ ఇట్. ఓకే, సో 1 second guys, 1 second. సో
వల్లభాచార్య. వల్లభాచార్య ఎందుకు ఫేమస్? ఫిలాసఫీ ఏంటి? శుద్ధ అద్వైతవాద, శుద్ధ అద్వైత. ఓకే, ఇతను ఒక ఫిలాసఫీ, ఇంకో ఫిలాసఫీ పేరు పుష్టి మార్గ సాంప్రదాయం. ఈ రెండు గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ సింపుల్గా రావచ్చు. పుష్టి మార్గ సాంప్రదాయం ఎవరిది? వల్లభాచార్యది. శుద్ధ అద్వైతవాద ఎవరిది? వల్లభాచార్యది. డన్. కృష్ణాని కృష్ణుడిలా కాకుండా వేరే పేరుతో పిలిచేవారు. ఆ పేరేంటి? శ్రీనాథ్జీ. క్లియర్? మీరు వినుంటారు, మనం బృందావనం వెళ్ళినప్పుడు శ్రీరాధే శ్రీరాధే అంటాము. శ్రీ అంటే కృష్ణుడు, రాధే అంటే ఆవిడ పెళ్ళం గారు. సింపుల్. క్లియర్? నన్. ఇది దీనిది కాదు, ఇది మీకు అప్లోడ్ చేసిన పీడిఎఫ్లో మళ్ళా తీసేస్తాను. ఇది దీనిది మిస్ప్రింట్ అయింది యాక్చువల్గా. క్లియర్? ఓకే. గురు ఘాసీదాస్. ఈ పేరుతో ఎన్వైర్మెంట్లో మీరు నేషనల్ పార్క్ కూడా చదువుతారు. గుర్తుందా? ఛత్తీస్గఢ్ ఎండింగ్లో రైట్ సైడ్లో. సో హీ వాజ్ ద ఫేమస్ సెయింట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒక థింకర్ గారు వచ్చారు. ఇతని కమ్యూనిటీ పేరు ఏంటి? సత్నామి కమ్యూనిటీ. పుష్టి మార్గం ఎవరిది? ఏకశరణ ఎవరిది? కీర్తన ఎవరిది? కీర్తన ఘోష్ పుస్తకం ఎవరిది? గుర్తుంచుకోవాలి, రీకాల్ చేయాలి, ఖాళీగా కూర్చోకండి. డన్ సార్. అంతే. సూర్దాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఏంటి సార్? ఇతని దగ్గర 1550 దగ్గరలో యాక్టివ్గా ఉన్నారు. ఇతను ఏం పుస్తకాలు రాశారు? చాలా హార్డ్గా ఉంటాయి. సూర్ సరోవర్ కాబట్టి, సూర్దాస్ కాబట్టి సూరసాగర్, సూర్ సరావలి. యాక్చువల్గా సూర్దాస్ గారికి కనిపించేది కాదు, అతను బ్లైండ్. సో బ్లైండ్ అయినా కూడా ఇంత ఇంటెన్స్ డివోషన్ చూపించారు కదా, అందుకే ఇతని పేరు చాలా ఇంపార్టెంట్. డన్ సార్. సో సూరసాగర్, సూర్ సరావలి. డన్. ఓకే. నౌ ఇతను ఎందుకు ఫేమస్ సార్? మీరాబాయి గురించి నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి సార్ మీరాబాయి గురించి? ఎందుకంటే చాలా తక్కువ మంది ఉమెన్ ఫేమస్ అయ్యారు. అందులో మీకు చెప్పాను, ఆండాల్, అల్వర్, వైష్ణవిజం, ఆండాల్ అనే ఒక అమ్మాయి ఫేమస్ అయింది, ఫీమేల్ పోయెట్. ఇక్కడ మీరాబాయి. ఇతని స్టోరీ ఏంటి తెలుసా? ఇప్పుడు స్టోరీ ఏంటో, మండపంలో పెళ్లి కోసం కూర్చున్నారు. పెళ్ళి అవ్వబోతుంది, అయ్యే ముందు పెళ్లి నుంచి లెగిసి అంతా వదిలేసి పారిపోయి వచ్చేసారు. ఎవరి కోసం? ఈ రోజు నుంచి నా మొగుడు కృష్ణుడు మాత్రమే అని చెప్పి ఆ రోజు నుంచి కృష్ణ 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 అనే ఒకటే నట. డన్ సార్. సో మీరాబాయి, మీరాబాయి. డన్ సార్. సో అంతే. ఇందులో ఏం గుర్తుంచుకోవాలి? ఏరియా గుర్తుంచుకోవాలి. ఏరియా రాజస్థాన్ ఏరియా సార్. టైం గుర్తుంచుకోవాలి, 1500 సార్. క్లియర్ సార్? సార్ ఇన్ని టైంలో ఉన్నా ఎలా గుర్తుంచుకుంటాం? ఇంతవరకు 1500 దగ్గరలోనే ఉన్నాం మనం, మీరు గమనిస్తే. అందుకే అంటారు ఎగ్జాక్ట్ డేట్ అక్కర్లేదు, వాళ్ళ యాక్టివ్గా ఉండే డేట్ గుర్తుంచుకోండి, దానికి +20 -20 అన్ని ట్రిక్స్ చెప్తున్నాను మీకు. సో మీరు వర్రీ ఏం అక్కర్లేదు. హరిదాస్ అక్కర్లేదు, తులసిదాస్ కావాలండి. ఈరోజు మీరు హనుమాన్ చాలీసా విన్నారు ఎప్పుడైనా? జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్, జై కపీసతి లోక ఉజాగర్. అది ఎవరు రాశారు సార్? తెలియదు కదా. సో తులసిదాస్, ఇతను ఇప్పుడు డేట్ మారుతుంది, 1600 దగ్గరలో యాక్టివ్గా ఉన్నారు. తులసిదాస్ గారు 1600 దగ్గరలో యాక్టివ్గా ఉన్నారు. అంటే అక్బర్ టైంలో యాక్టివ్గా ఉన్నారు. అక్బర్ టైం ఏంటి? 1565 నుంచి 1605 వరకు. కొన్ని డేట్స్ ఎగ్జాక్ట్గా తెలియాలి. కృష్ణదేవరాయ డేట్ తెలియాలి, అక్బర్ డేట్ తెలియాలి, జహాంగీర్ డేట్ తెలియాలి, కొన్ని డేట్స్ తెలియాలి, బాబర్ తెలియాలి. తులసిదాస్ 1600. రామచరితమానస్ నుంచే ఆ హనుమాన్ చాలీసా కూడా తీయబడింది. డన్ సార్. ఓకే సార్. డన్ సార్. నౌ ఇప్పుడు ఓన్లీ మహారాష్ట్రలో చాలామంది వచ్చారు, చాలామంది. స్టార్ట్ చేద్దాం. నామ్దేవ్. ఎన్ ఫర్ నామ్దేవ్, ఎన్ ఫర్ నిర్గుణ. మహారాష్ట్ర మొత్తంలో, చరిత్ర మొత్తంలో ఒక్కడే నిర్గుణ సెయింట్ వచ్చారు, అది ఇతనే. డేట్ ఏంటి? చాలా వెనక్కి వెళ్ళిపోండి, 1300 దగ్గరలో యాక్టివ్గా ఉన్నారు. క్లియర్ సార్? డన్ సార్. ఒకసారి అందరూ రివైజ్ చేయండి ఫాస్ట్గా. సార్
చూద్దాం. ఒక 10 థింకర్లు గుర్తిద్దాం. 10 థింకర్లు గుర్తించుకుందాం. సార్ మీరు చెప్పారు అస్సాంలో ఉంటారు శంకరదేవ. అతని డేట్ పీరియడ్ ఏంటి? సేమ్. శంకరదేవ, శంకరాచార్య కాదు, శంకరదేవ కృష్ణుడు కోసం ఫేమస్, కీర్తనాలు స్టార్ట్ చేశారు. ఓకే. బెంగాల్లో ఒకరు ఫేమస్ అయ్యారు, చైతన్య మహాప్రభు. క్లియర్ సార్. ఇస్కాన్ టెంపుల్, అచింత్య భేదాభేద, అచింత్య భేదాభేద్. క్లియర్ సార్. కేరళ శంకరాచార్య, ద్వైత వేదాంత. తమిళనాడు రామానుజాచార్య, విశిష్ట అద్వైత. క్లియర్ సార్. రాజస్థాన్ మీరాబాయి 1550 ఆర్ 1500 కృష్ణ 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 కృష్ణ. డన్ సార్. ఇంకెవరైనా సార్? యూపీలో కబీర్, పంజాబ్లో గురునానక్, ఇతని పుస్తకం పేరు బీజక్. ఓకే. ఇంకేమైనా మిగిలాయా? నౌ మహారాష్ట్రకు వచ్చేద్దాం. మహారాష్ట్రలో మొదటి పేరు నామ్దేవ్ టైం పీరియడ్ 1300. ఓకే. ఇతని యొక్క నిర్గుణ సెయింట్. క్లియర్. ఓకే. డన్ సార్. ధ్యానేశ్వర్ కూడా మహారాష్ట్రయే. క్లియర్ సార్. ఇతను కూడా దగ్గర 1250 చూసుకుందాం, 50 కూడా కాదు. ఇది డేట్ వదిలేయండి, అయితే ఇందులో డేట్ అవసరం లేదు. క్లియర్. ఇందులో గుర్తుంచుకోండి, నామ్దేవ్ గారు ఉన్నప్పుడు ధ్యానేశ్వర్ గారు ఉన్నారు, అంతే. క్లియర్. భక్తి మూమెంట్ ఇన్ మహారాష్ట్ర. సరే, కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా ఎస్. అమృత అనుభవ ఇతను ఒక పుస్తకం పేరు. హీ వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ నాథ్ జోగి ట్రెడిషన్. ఇది వదిలేయచ్చు, ఇది మర్చిపోకండి. క్లియర్. డన్ సార్. ఓకే సార్. ఇంకేంటి గుర్తుంచుకోవాలి? తుక్కారాం మాత్రం ఏది గుర్తుండకపోయినా మర్చిపోకండి. ఎందుకు సార్? తుక్కారాం శివాజీని కలిశారు. తుక్కారాం గారు శివాజీని కలిశారు అంటే తుక్కారాం బతికున్నప్పుడు శివాజీ గారు కూడా బతికున్నారు. వాడు క్వశ్చన్ ఏమిస్తాడు? ఒక్కసారి యూపీఎస్సీలో క్వశ్చన్ ఏమొచ్చింది చూపిస్తాను. మన రామానంద గారు రామానంద గారు డేట్ ఏంటి సార్? దగ్గర 1350. క్లియర్. డన్ సార్. ఇప్పుడు వాడేం క్వశ్చన్ ఇచ్చాడు? రామానంద గారు ఉన్నప్పుడు శివాజీ గారు ఉన్నారు. ఏంటి సార్ ఇది? అందుకే చెప్తున్నాను, ఒక సుమారుగా డేట్ గుర్తుండాలి మీకు, డేట్స్ గుర్తుండాలి. డన్. శివాజీ గారు 1650. ఇతనేమో రామానంద 1350. 300 సంవత్సరాల గ్యాప్. ఇది సార్ ట్రాప్ అంటే. క్లియర్ సార్. ఓకే, అంతే. నౌ వెరీ ఇంపార్టెంట్, అభంగాస్ అనే కాన్సెప్ట్ ఎవరిది అంటే ఏంటి నాకు తెలీదు, మీకు అవసరం లేదు, వదిలేయండి. అన్నీ రీసెర్చ్ చేసి కూర్చుంటే కీర్తన అంటే ఏంటి, అవన్నీ ఏంటి, సిలబస్ మాత్రం అవ్వదు, కానీ మనం హిస్టోరియన్స్ అయిపోతాం. అభంగాస్ ఏదో ఉంటుంది, ఒక భజనల టైపు, అది తుకారాం గారు చేసేవారు, అంతే. రామ్దాస్ అవసరం లేదు, వదిలేయండి. అయితే సార్ మీరు మహారాష్ట్రలో 3 చెప్పారు. నామ్దేవ్ ఒకటి, ధ్యానేశ్వర్ ఒకటి, తుక్కారాం ఒకటి. ఈ 3లో శివాజీతో ఎవరు కలిశారు? తుక్కారాం గారు, అంతే. క్లియర్. నౌ వీరశైవిజం. క్లియర్. తెలిసింది అందరికీ. లింగాయత్ కూడా అంటారు సార్, ఏకశరణ కూడా అంటారు సార్, కర్ణాటకలో ఉంటుంది సార్. కానీ మనకి తెలియంది ఏమైనా ఉందా? అది చూద్దాం. సో స్టార్ట్ చేసింది బసవన్న. క్లియర్ సార్. అండ్ అల్లం ప్రభు అక్క మహాదేవి కూడా ఫాలోవర్స్ ఆఫ్ వీరశైవిజం మూమెంట్. అక్క మహాదేవి ఎవరు? ఈవిడ సిస్టర్ గారు. ఈవిడికి చెల్లె అక్కో తెలీదు, ఏదో రిలేషన్ ఉంది, కజినో ఏదో తెలీదు. క్లియర్.
సో మీకు చెప్తున్నాను, భక్తి మూమెంట్లో 3 to 4 లేడీస్ ఉన్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ టైం మాత్రం మర్చిపోకండి. ఆండాల్ శివుడా వైష్ణవిజమా? రెండోది మీరాబాయి స్టేట్ ఏంటి, టైం ఏంటి, క్లియర్. మూడవది ఈవిడ పేరు. డన్ సార్. అక్క మహాదేవి. లింగాయతిజం అంటే శివుడు. డన్ సార్. నౌ యూజువల్గా ఏం చేస్తారు, హిందువులు చనిపోయిన వాళ్ళని కాల్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారు చూద్దాం. డన్ సార్. ఇక్కడ రాసి ఉంటుంది, సరే చూద్దాం. సో అర్థమైంది కదా. మిడ్ 12th century అంటే ఏంటి సార్, 1150. డేట్ గుర్తుంచుకోవాలా, 100% డేట్ గుర్తుంచుకోవాలి. డన్ సార్. ఓకే. సో బసవన్న, అల్లం ప్రభు, అక్క మహాదేవి. నౌ ఎంకరేజ్డ్ పోస్ట్ ప్యూబర్టీ మ్యారేజెస్ అండ్ విడో రీమ్యారేజెస్. డన్. యూజువల్గా ఆ కాలంలో మొగుడు చనిపోతే పెళ్ళాలకి పెళ్ళయ్యేవి కావు, బట్ ఈ ట్రెడిషన్ ఆ టైంలో అది సపోర్ట్ చేసింది. దిస్ బికమ్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. విడో రీమ్యారేజ్ని సపోర్ట్ చేసే సంస్థ, ఆర్గనైజేషన్ వీళ్ళది. డన్. నౌ వచనాస్ అనే కాన్సెప్ట్ ఎవరిది? వచనాస్ అనే పోయం కాన్సెప్ట్ ఎవరిది? కీర్తన ఎవరిది? గుర్తెచ్చుకోండి, కీర్తన ఎవరిది? సార్ మీరు చెప్పారు అస్సాం దగ్గర శంకరదేవ ఉన్నారు, అతనిది. క్లియర్. అభంగా ఎవరిది? అభంగా తుకారాంది. క్లియర్. వచనాస్ ఎవరిది? బసవన్నది. క్లియర్. డన్ సార్. అనుభవ మంటప ఎవరు పెట్టారు? అనుభవ మంటప పెట్టింది ఇతనే. వీరశైవిజమే, లింగాయతిజమే, మన బసవన్న గారే. అంటే ఏంటి క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ డెమోక్రటిక్ పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్. క్లియర్. అంటే ఇక్కడ ఎంతోమంది జ్ఞానులు, ఎంపీలు, ఎమ్మెల్యే, మనలాంటి వేస్ట్ క్యాండిడేట్స్ కాదు, జ్ఞానీలు, పోయెట్స్, సెయింట్స్, మ్యాజికల్ పీపుల్, అంటే మ్యాజిక్ చేసేవాళ్ళు అందరూ ఒక పక్క కూర్చునేవారు. మన ఏరియా ఎట్లా ఉండాలి, మన దేశం ఎలా ఉండాలి అనే చర్చ. అనుభవ మంటప. క్లియర్ సార్. ఓకే సార్. వర్కారి మీరు చూసుకోండి, సింపుల్. ఇది వర్కారి అంటే విష్ణు. ఓకే. విఠోవా వర్కారి. ఇది కూడా మామూలే. భక్తి మూమెంట్ వల్ల ఏం మంచి జరిగింది, ఏం జరుగుతుంది? మనం ఆడవాళ్ళని ఒక పక్క తోసేసాము, వీళ్ళు మళ్ళా తెచ్చారు ఆడవాళ్ళని సొసైటీలోకి. పోయెట్గా, థింకర్గా, ఫిలాసఫర్గా. ఎస్సీ ఎస్టీని పక్కన పడేసాము, వీళ్ళు మళ్ళా తెచ్చారు. బాబు మీ కంట్రిబ్యూషన్ కూడా కావాలి. సబ్కా మాలిక్ ఏక్ హే, సబ్కా ఖూన్ ఏక్ హే, సబ్కా థూక్ ఏక్ హే. క్లియర్. డన్ సార్. సో చూసుకోండి, ఇవి కొన్ని సెక్ట్స్ అంటే మన సెక్ట్ అంటే వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. సెక్ట్ అంటే ఏంటి, రిలీజన్ అంటే ఏంటి, రిలీజియన్తో సంబంధం ఉండదు. సెక్ట్ అంటే వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనాథ్ సెక్ట్. అక్కడ కృష్ణుడిని కృష్ణు పేరుతో ఎవరు పిలవరు, శ్రీనాథే అంటారు. వాళ్ళకు వేరే ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళకు వేరే పద్ధతి ఉంటుంది. దాన్ని ఒక సెక్ట్ అంటాము. సో ఇలాగా శ్రీ సాంప్రదాయ సెక్ట్. శ్రీ అంటే కృష్ణ, ఎవరు స్టార్ట్ చేశారు? రుద్ర సాంప్రదాయ. రుద్రం అంటే ఫౌండర్ వాజ్ విష్ణుస్వామి. క్లియర్. రుద్రం అంటే మన శివుడు. సంకానిక సాంప్రదాయ ఫౌండర్ వాజ్ నింబ్రకాచార్య. అండ్ రాధా వల్లభ్ సెక్ట్, కృష్ణ కల్ట్ ఫౌండర్ బై హరివంశ. ఇవన్నీ ఇంపార్టెంటా? నో. ఈ టేబుల్ స్కిప్ చేసేయచ్చు. డన్. నౌ సూఫీ మూమెంట్. ఎలాగైతే హిందూ సాంప్రదాయంలో అప్పట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అట్లాగే ముస్లిం సాంప్రదాయంలో కూడా ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి సార్? ఫస్ట్ ప్రాబ్లం సేమ్, ఉమెన్ మీద రెస్పెక్ట్ పోయింది. సేమ్ హిందువుల్లాగే ఉమెన్ మీద రెస్పెక్ట్ పోయింది. రెండవది రిచువల్స్ ఎక్కువైపోయాయి. రాజు కనిపించిన వెంటనే చేయిని తాకాలి, వంగాలి. సరే ఇవి మామూలే.
దీంతోపాటు మ్యాజిక్లు ఎక్కువైపోయాయి, బ్లాక్ మ్యాజిక్లు ఎక్కువైపోయాయి. సో రిచువల్స్ ఎప్పుడైనా ఎక్కువైపోతే, భక్తి కన్నా పూజలు ఎక్కువైపోయినప్పుడు ప్రతి కాలంలో ఇలాంటి మూమెంట్ వస్తుంది. 600 బీసీలో బుద్ధిజం వచ్చింది, ఇక్కడ సూఫిజం వచ్చింది. క్లియర్? పూజలు భక్తి కన్నా ఎక్కువ అయిపోకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ అయింది, సూఫిజం వచ్చింది, మళ్ళా తగ్గించింది. క్లియర్? డన్ సార్. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది న్యాయం. అలాంటి వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు దేవుడు పంపిస్తూ ఉంటాడు. క్లియర్? సూఫిజం రావడం వల్ల ముస్లిం రిలీజన్ చాలా రిఫార్మ్ అయింది. పాటలు వచ్చాయి. ముందు అంటే నేను విన్నది చెప్తున్నాను, నాకు తెలియదు నిజమా కాదా. అప్పట్లో వీళ్ళు ఏం చెప్పారు, ఖురాన్లో ఏటి రాసుందంటే పాటలు అనేవి పాడకూడదు. మన ముస్లిం యొక్క ఫిలాసఫీ పాటల్ని పాజిటివ్గా చూడదు. కానీ వీళ్ళు వచ్చారు, ఖురాన్ని మళ్ళీ చదివించారు, ఎక్కడ రాసుతో చూపించంటారా అనేసి. క్లియర్? దేవుడు పైన పాటలు పాడుకోవచ్చు. అప్పుడు స్టార్ట్ అయింది కవాలి సిస్టమ్. సో ముస్లిమ్స్ వల్ల పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. ముస్లిమ్స్ వల్ల భక్తి మూమెంట్ చాలా ఫాస్ట్ అయింది. భక్తి వల్ల సూఫీ చాలా స్టార్ట్ అయింది. డన్. సో అసలు సూఫీ అంటే ఎవరు సార్? సూఫీ పేరు ఎలా వచ్చింది చూద్దాం. సూఫీ ఎప్పుడు స్టార్ట్ అయిందో క్వశ్చన్ రాదులేండి. క్లియర్? సూఫిజం ఈజ్ ఏ మిస్టికల్ ఆర్మ్ ఆఫ్ ఇస్లాం. క్లియర్? సో ఇస్లాంని కొంచెం రీఫార్మ్ చేసే పద్ధతిని సూఫిజం అంటారు. క్లియర్? డన్ సార్. ఓకే. ఇప్పుడు ఈ సూఫిజం వల్ల ఒక మూమెంట్ చాలా ఫేమస్ అయింది, గురు శిష్య పరంపర. మన దాంట్లో కూడా ద్రోణాచార్య వచ్చినప్పుడు మహాభారతంలో గురు శిష్య పరంపర చాలా ఫేమస్ అయింది. గురువు కొడుక్కి లేని మర్యాద గురువు ఒక శిష్యుడికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్య కొడుకు ఎవరు అమితాబ్ బచ్చన్. ద్రోణాచార్య కొడుకు ఎక్కువ మర్యాద అతనికి ఉందా లేదంటే అర్జునుకు ఉందా? అది సార్ దాన్ని అంటారు గురు శిష్య పరంపర. అట్లాగే ముస్లింలు కూడా పరంపర ఉంది, పీర్ మురీద్ పరంపర. ఏదది? పీర్ మురీద్ పరంపర. టీచర్ కొడుకు కన్నా ఎక్కువ అర్హత టీచర్ యొక్క ఫేవరెట్ శిష్యుడికి ఉంటుంది. దాన్ని అంటారు గురు శిష్య పరంపర, పీర్ మురీద్ పరంపర. క్లియర్? సో ఈ యొక్క చాలా ఫేమస్ అయింది. ఏదైనా ఒక ఫేమస్ గురువు వస్తే వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ శిష్యులు ఎక్కువ ఫేమస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీ. క్లియర్? సో ఇదేది అవసరం లేదు, వదిలేయండి. ఇందులో ఇంపార్టెంట్వి ఉంటాయి, అది మీకు చెప్పేస్తాను ఫాస్ట్గా. ఎక్కువ క్వశ్చన్ సూఫిజం మీద రాదు. వస్తే ఎలా వస్తే నేను చెప్తాను, చూపిస్తాను. 1 minute. ఓకే, టర్మ్స్ తెలియాలి. ఫనా అంటే ఏంటి? అల్లాతో కలిసిపోవడం, స్పిరిచువల్ మర్జర్. అంటే దేవుడి యొక్క ఆలోచనలో మాయమైపోవడం, దాన్ని ఫనా అంటారు. క్లియర్? ఇన్సానే కమిల్, పర్ఫెక్ట్ హ్యూమన్. జికర్ తోబా, గాడ్ని మళ్ళా అల్లా 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 అని చెప్పడం, అస్తమాటికి దేవుడి పేరు తీయడం. ఎలాగైతే కీర్తనం హరే కృష్ణ రామ రామ హరే హరే, అదే కాన్సెప్ట్ ముస్లింలో కూడా వచ్చింది. దాన్ని జికర్ అంటాను. దేవుడి పేరు తీసుకుంటూ ఉండండి, అల్లా అల్లా అల్లా. సో అట్లా అంటే వేరే పేర్లు ఉంటాయి, బట్ ఎస్. దెన్ సమ అంటే ఏంటి? సాంగ్తో కూడా మీరు దేవుడిని పూజించుకోవచ్చు ముస్లిమ్స్లో. డన్ సార్. స్పిరిచువల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్. మీకు గుర్తుంటే ఔరంగజేబ్ మ్యూజిక్ని బ్యాన్ చేస్తాడు కోర్టు నుంచి. క్లియర్? కానీ వీళ్ళు వచ్చి మళ్ళా ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? సో సూఫిజంలో కూడా స్కూల్స్ ఉంటాయి. ఎలాగైతే మన ఇండియాలో ప్రతి ఫిలాసఫీకి స్కూల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భక్తి మూమెంట్లో స్కూల్స్ ఉన్నాయి. అద్వైతవాద్, విశిష్ట అద్వైతవాద్, మన శుద్ధ అద్వైతవాద్. అలాగే మన ముస్లిం సాంప్రదాయంలో కూడా స్కూల్స్ ఉంటాయి. సూఫిజంలో కూడా 4 స్కూల్స్ ఉంటాయి. ఇందులో 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్కూల్ని అక్బర్ ఫాలో చేసేవాడు, ఇంకో స్కూల్ని ఔరంగజేబ్ ఫాలో చేసేవాడు. ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీకు చెప్పేస్తాను, పని అయిపోతుంది.
ఫస్ట్ ఈస్ చిష్టి ఏది చిష్టి సిల్సిలా. ఇది ఫస్ట్ ఈజ్ చిష్టి సిల్సిలా. ఎవరు తెచ్చారు? ఖ్వాజా అబ్దుల్ చిష్టి లేదా ఖ్వాజా మొయినుద్దీన్ అబ్దుల్ చిష్టి కూడా చెప్తారు ఇతన్ని. డన్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు చిష్టి అనే లొకేషన్ నుంచి. చిష్టి అనే ఏరియా ఉండేది ఆ టైంలో సెంట్రల్ ఏషియాలో. సో ఆ చిష్టి నుంచి వీళ్ళు వచ్చారు. సో వీళ్ళు వచ్చిన జాగా నుంచి వీళ్ళ పేరు పడింది. నేనేం చెప్పాను? వీళ్ళు వచ్చిన ప్లేస్ నుంచి ఈయన పేరు పడింది. ఎందుకు సార్ రెండుసార్లు చెప్పారు? ఇది యూపీఎస్సీ పిఐక్యూ కాబట్టి. క్లియర్? సో మొయినుద్దీన్ చిష్టి దీని ఫౌండర్. డన్. మొయినుద్దీన్ చిష్టి ఫేవరెట్ స్టూడెంట్ పీర్ మురీద్, గురు శిష్య పరంపర బాబా ఫరీద్. ఈ పేరు ఎన్సీఆర్టీలో కూడా పెద్ద అక్షరాల్లో రాసుంది. సో మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే బాబా ఫరీద్ ఏ స్కూల్ వాడు? చిష్టి స్కూల్. అతను ఎవరు గురువు ఇతనికి? చిష్టి గారు. క్లియర్ సార్? ఓకే సార్, డన్ సార్. వీళ్ళు బాబా ఫరీద్ గారి స్పీచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇతని స్పీచ్ గురు గ్రంథ్ సాహిబ్లో కూడా ఉంది. సార్ గురు గ్రంథ్ సాహిబ్ అంటే ఏంటి? సిక్కుల యొక్క పుస్తకం. ఆ పుస్తకంలో కూడా ఒక సూఫిజం చెప్పే మాటలు ఉన్నాయి. సో అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాబా ఫరీద్. క్లియర్? ఓకే. సో ఈ స్కూల్ నుంచే ఇంకో అతను వచ్చారు, నిజాముద్దీన్ ఔలియా. ఓకే, క్లియర్? అంతే సార్. నెక్స్ట్ స్కూల్ ఏంటి సార్? నెక్స్ట్ స్కూల్ పేరు సుహ్రావాది. ఇది ఇంపార్టెంటా? ఇది ఇంపార్టెంట్ కాదు సార్. నెక్స్ట్ స్కూల్ పేరు నక్షబంది. ఇది ఇంపార్టెంటా? ఎస్ సార్. ఎందుకంటే ఇది ఔరంగజేబు గారు ఫాలో చేసేవారు. డన్. క్లియర్? ఇది కొంచెం స్ట్రిక్ట్, ఇలాగే చేస్తాను, అలాగే ఉంటాను. ఇది ఆర్థోడాక్స్. క్లియర్? డన్ సార్. ఓకే. కాదరీ సిల్సిలా ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. క్లియర్ సార్? ఓకే సార్. సో కొంచెం మిగిలింది కదా పైన. సో మళ్ళీ చెప్తున్నాను, జికర్ అంటే ఏంటి? మళ్ళా అల్లా పేరు నోటించి తీసుకోవడం. అల్లా 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 అనేసి. సమా అంటే ఏంటి? డ్యాన్స్ అండ్ మ్యూజిక్. మీరు గమనించండి, కొన్ని ముస్లిం మూవీస్లో ఇలా డ్యాన్స్ చేస్తారు సూఫీ అక్కడ ఉన్న డాన్సర్స్, అది సమా. క్లియర్? అమీర్ ఖుస్రావు ఎన్నో రాగాల్ని కనిపెట్టారు. ఈ పేరు మీకు లాస్ట్ చాప్టర్లో కూడా చెప్పాను. ఇతని గురించి మొత్తం తెలియాలి, ఏ పుస్తకం రాశారో తెలియాలి. క్లియర్? సూఫీ సెయింట్సే సితార్ని కూడా కనిపెట్టారు. మీకు అర్థమైందా? సితార్ బొమ్మ చూసి అర్థమైపోవాలి మీకు. సితార్ అండ్ తబలా ఈ రెండు కాంబినేషన్. డాన్స్ చేస్తారా, పాడతారా? దానికోసం. క్లియర్ సార్? అదే అందుకే ఖుస్రావుని అంటారు తూతే హింద్. ఇప్పుడు మీరు కమెంట్ చేసి చెప్పండి, యూనిట్ 2లో మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇతనికి ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరిచ్చారు? చూడకుండా చెప్పాలి. డన్ సార్. ఖుస్రావు ప్యారెట్ ఆఫ్ ఇండియా. దీన్ని మీకు ఉర్దూలో కూడా చెప్పాను. తూతే హింద్ అనే టైటిల్ అమీర్ ఖుస్రావుకి ఎవరిచ్చారు? డన్ సార్. క్లాస్ ఇస్ డన్. ఇది చాలు, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది అన్ని క్లాసెస్ అయిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీలో, మిడివల్ హిస్టరీలో, ఎన్సీఆర్టీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అది మీకు తెచ్చి పెడతాను. క్లియర్ సార్? థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.